Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. Yeah, okay. సో మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఐపీ వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా. సో మరి ఈ ఐపీ ఎగ్జామ్స్లో మనకి రాబోయే క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ అలాగే ఏ మోడల్స్లో మన క్వశ్చన్స్ చెప్తే మన ఐపీ ఆస్పిరెంట్స్కి 95% అబవ్ ఎట్లా వస్తుంది అనేదే మన టార్గెట్ సిరీస్. ఓకేనా. సో మరి మన టార్గెట్ సిరీస్లో ఐపీకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో కదా. సో మరి ఈరోజు అందులోనే మన టార్గెట్ సిరీస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటన్నా ఎలిప్స్. ఓకే. సో మరి ఎలిప్స్ క్లాస్ అనేది మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాం. యా, ఓకేనా. సో మరి క్లాస్ డిస్కస్ చేసే ముందు, క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన టార్గెట్ సిరీస్ గురించి ఒక 2 minutes చెప్దామా. సో మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ గురించి కూడా ఒక 1 minute అనేది డిస్కస్ చేద్దాం. సో అది ఏంటంటారా. సో మరి మన టార్గెట్ సిరీస్లో ప్రతి క్వశ్చన్ అనేది గన్ షాట్ క్వశ్చన్ అన్న. ఓన్లీ ఒక మ్యాథ్స్ ఒకటే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మనం ఆల్ సబ్జెక్ట్స్ మనం గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ క్వశ్చన్స్ చెప్పి చదువుకోండి అన్న అని చెప్పేయటమే కాదు, ప్రతి క్వశ్చన్ మనము డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఈ క్వశ్చన్స్ వరకు నేర్చుకున్న, ఈ మోడల్స్ వరకు మీరు నేర్చుకున్న 95% అబవ్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. యా, ఓకే. సో మరి ఓన్లీ మనము క్లాస్ చెప్పేసి వదిలేయటమే కాదు, దీని లెక్చర్కి సంబంధించిన లెక్చర్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి కూడా పిఐటి యాప్లో, ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనము ఈ నోట్స్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ దాంతోపాటు మన యాప్లో ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి జేఈ, మీరు ఆల్రెడీ జేఈ అండ్ నీట్కి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా. సో మరి దానికి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మనకి ఈ యాప్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో మరి మాక్ టెస్ట్ రాసిన వెంటనే మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి మీరు టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి మీరు ఏంటంటే మాక్ టెస్ట్ రాసిన వెంటనే మీకు మార్క్స్, ఓకే, కీ పేపర్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దాని వెంటనే మళ్ళీ మీకు సొల్యూషన్స్, ఓకేనా. సో మాక్ టెస్ట్లో ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్తో సహా మనకి సొల్యూషన్స్ అనేవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటారా, మనకి మెటీరియల్, జేఈఈ అండ్ నీటికి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఈ ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనకి ఉంది. ఓకేనా. సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా. సో మరి ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. యా, ఓకేనా. సో మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. ఏంటన్నా ఈరోజు క్లాస్ మనకి ఎలిప్స్. ఓకే. సో మరి ఎలిప్స్ వచ్చేసరికి మనకి 8 మార్క్స్కి వస్తుంది నాన్న. ఓకే. మన ఐపీ ఎగ్జామ్లో ఎలిప్స్ అనేది 8 మార్క్స్. ఒక 2 మార్క్స్ ఉంది కదా, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 వస్తాయి. ఎలిప్స్లో 4 మార్క్స్ అనేవి 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే టోటల్గా 8 మార్క్స్. సో మనకి 7 మార్క్స్ లేదు, 2 మార్క్స్ కూడా ఇందులో లేదు. ఓకేనా. జస్ట్ మీరు ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. జస్ట్ నేను ఒక 4 or 5 మోడల్స్, మనకి ఎక్కువ 4 or 5 మోడల్స్ ఉన్నాయి. ఈ 4 or 5 మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. మీకు ఓన్లీ ఈ 4 or 5 మోడల్స్ మీరు డిస్కస్ చేస్తే మీకు 8 మార్క్స్ అనేవి డెఫినెట్ పక్కాగా వచ్చేస్తాయి. ఓకేనా. సో మరి లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఓకే. సో చూడండి, 4 మార్క్స్ కదా. ఎన్ని మార్క్స్ అని చెప్పాను నేను ఆల్రెడీ, 4 మార్క్స్ ఇంటూ 2 కదా, మనకి 8 మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. ఫస్ట్ మనకి ఫార్ములాస్, ఓకేనా. మరి ఎలిప్స్, ఓకే, ఏంటన్నా ఇది ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్. మనకి ఎలిప్స్లో 2 టైప్స్. ఓకే, ఎలిప్స్ ఇన్ హారిజంటల్ అండ్ అలాగే ఎలిప్స్ ఇన్ వర్టికల్. ఓకే. సో ఇది ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ కదా. సో జస్ట్ మనం జస్ట్ నార్మల్ బేసిక్స్ నేర్చుకుందాం, ఎందుకంటే ఇప్పుడు బేసిక్స్ అంత ఎక్కువగా డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి, జస్ట్ ఐపీ ఇంకొక కొన్ని తక్కువ డేస్ ఉంది కాబట్టి జస్ట్ నార్మల్ ఫార్ములాస్ వరకు మనం నేర్చుకుందాం. ఓకేనా. సో ఇది హారిజంటల్ ఇన్ కేస్. ఓకే, ఇది ఎలిప్స్ కదా. ఎలిప్స్ ఎట్లా ఉంటుంది. సో మనకి ఎక్స్ యాక్సెస్ మీద ఉంది కాబట్టి దీన్ని మనం హారిజంటల్ ఎలిప్స్ అంటాం. ఎలిప్స్ ఇన్ హారిజంటల్. సో ఎప్పుడు అది ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు, మనకి ఎక్స్ యాక్సెస్ మీద ఉంటుంది అనమాట, అది హారిజంటల్గా ఉంటుంది. మరి ఏ లెస్ దాన్ బి అంటే ఏ వాల్యూ బి వాల్యూ కంటే చిన్నదిగా ఉంటే మనకి ఎట్లా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది మనకి వర్టికల్గా అనేది, ఎలిప్స్ అనేది వర్టికల్గా ఉంటుంది, అంటే వై యాక్సెస్ మీద ఉంటుంది. ఓకేనా. సో ఇదనమాట. సో సంథింగ్ ఇది కూడా అంతే. సో మనకి స్టాండర్డ్ ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్మ్స్ అనమాట. ఇది స్టాండర్డ్ ఫాము అండ్ ఇది కూడా స్టాండర్డ్ ఫామే. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా అంతే. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి
ఇది కూడా హారిజంటల్గానే ఉంటుంది. మరి నెక్స్ట్ ఇది కూడా ఇది వర్టికల్, ఏ లెస్ దాన్ బి కాబట్టి ఇది వర్టికల్గా ఉంటుంది ఎలిప్స్. ఓకేనా? సో ఇంట్లో మనకి వచ్చేసరికి ఈ ఫార్ములాస్ అన్నీ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది? వర్టిసెస్, సెంటర్, ఎసెంట్రిసిటీ కదా, సో దీన్ని ఈతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఫోకీ, నెక్స్ట్ మరి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, నెక్స్ట్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ అండ్ లెంత్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్. ఓకే, అండ్ దీంతో పాటు మళ్ళీ మనకి ఇంకా ఇంకొక ఫార్ములా ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఓకేనా? మరి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. సో మరి మనకి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అడిగినప్పుడు మనకి ఫార్ములా ఏమని రాస్తామంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏమని రాస్తాం మనం? y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. y ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అడిగినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అడిగితే ఫార్ములా y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో మనకి ఆల్రెడీ మనకి ఎలిప్స్ ఫార్మేట్ ఇస్తాడు కాబట్టి ఆ ఎలిప్స్లో మనకి ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ ఇస్తాడు అండ్ అలాగే ఎక్స్ వై. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? స్లోప్. ఎం అనేది ఎం స్లోప్ కదా, సో స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, దాని నుంచి దీంట్లో పెట్టేస్తాం. అండ్ అలాగే ఇంకోటి కూడా ఉంటుంది స్టాండర్డ్ ఫామ్ ఏంటన్నా, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ. ఆల్రెడీ పెరాబోలాలో చెప్పాం కదా, ఎస్పీ బై పిఎం. ఈ అంటే ఏంటి? ఎసెంట్రిసిటీ. ఎప్పుడు మనకి ఎసెంట్రిసిటీ ఇచ్చినప్పుడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు, ఫోకీ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. ఓకేనా? ఓన్లీ మనకి ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ ఇస్తేనేమో ఈ ఇచ్చేస్తాం, లేదు ఫోకస్, ఎసెంట్రిసిటీ, డైరెక్ట్రిక్స్ ఇస్తే ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. ఓకేనా? ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ సంథింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? చూడండి. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటెస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ. ఓకే, సో మనకి ఒక ఎలిప్స్ ఫామ్ ఇచ్చాడు, ఎలిప్స్ ఈక్వేషన్. ఈ ఎలిప్స్ ఈక్వేషన్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? లెంత్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్, లాటెక్స్ రెక్టమ్ అండ్ ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ అంటే ఏంటి ఇక్కడ? ఈ. ఓకే, సో మరి ఇప్పుడు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అసలు ఫస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకి ఇది కదా. సో మరి వర్టిసెస్ ఇది ఎసెంట్రిసిటీ, మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బీనా లేదా ఏ లెస్ దాన్ బీనా, ఏ గ్రేటర్ దాన్ బీనా, ఏ లెస్ దాన్ బీనా, ఎలిప్స్ వర్టికల్గా ఉందా హారిజంటల్గా ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేసామనుకో, దాని నుంచి మనకి దీంట్లో ఏ ఫార్ములా యూస్ అయితే అది మనము యూస్ చేసుకుంటాం కదా. సో మరి చూడండి, ఫస్ట్ మనము హారిజంటల్ వర్టికల్ ఫైండ్ అవుట్ చేద్దామా? సో రండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ గివెన్ ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటన్నా? ఎలిప్స్ 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 144 కదా. సో ఈ 144 ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. ఓకే, ఇటు సైడ్ మల్టిప్లై, ఇటు సైడ్ వస్తే డివైడ్, అంటే 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1. అంటే 9x స్క్వేర్ బై 144 ప్లస్ 16y స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1. ఇదేమో ఇక్కడేమో 16 టైమ్స్, ఇదేమో 9 టైమ్స్, అంటే ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. అంటే హియర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 16. మరి దీని నుంచి ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. మరి బి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 9. మరి ఇక్కడ నుంచి బి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే మరి ఏమవుతుందంటే మనకి ఏ ఎంత అవుతుందంటే మనకి ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి వచ్చిందా? మరి ఇప్పుడు మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఏంటన్నా లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a కదా. సో మరి 2a ఏమవుతుంది? 2 ఇంటూ ఏ ఎంత? సో అంతేనా కదా. చూడండి మనకి లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, సో ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో
మరి ఏ గ్రేటర్ దాన్ బి వచ్చింది. మరి లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఎంత 2a, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ ఎంత 2b, లేటెస్ట్ రెక్టమ్ ఎంత అవుతుంది 2b² మరి ఫోకి లేదా ఎసెంట్రిసిటీ ఎంత ఈక్వల్ టు √1 - b² కదా. సో అవి ఇక్కడ రద్దామా. సో ఇక్కడ 2a కాబట్టి 2 × a అంటే ఎంత 4 అంటే ఎంత 8. ఓకే. సో మరి నెక్స్ట్ మళ్ళీ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ ఎంత అవుతుంది 2b. సో 2 × 3 ఎంత 6. మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఎంత అవుతుందండి మనకి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఇదే కదా. లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఎంత 2b² కదా. సో ఎంత 2b². సో ఎంత అవుతుంది మరి 2 × 3² ఓకే. ఎంత 9. ఓకే, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 9/2 అంతే కదా 9/2. సో మరి నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఏంటన్నా ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు ఎంత √1 - b² a². సో ఎంత అవుతుంది √1 అంటే √1 - b² అంటే ఎంత మనకి b² అంటే 9/16 అంటే ఎంత వచ్చింది మనకి 16 - 9/16. సో ఎంత 16 - 9 అంటే 7. సో 7/16 రూట్ కదా. సో టోటల్గా ఎంత అవుతుంది √7/4. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ రెక్టమ్. ఓకే, ఎసెంట్రిసిటీ అంత అవుతుంది. సో ఫైండ్ అవుట్ చేసామో మనము. సో ఏమొచ్చింది మేజర్ యాక్సెస్ అయిపోయింది, మైనర్ అయిపోయింది, లేటెస్ట్ రెక్టమ్ అయిపోయింది, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ కూడా అయిపోయింది. ఓకే అంతేనా. సో ఈ విధంగా ఉంది. జస్ట్ సింపుల్, జస్ట్ మనకి ఓన్లీ ఈ ఒక్క ఫార్ములా, ఈ ఫార్ములా టేబుల్ ఒక్కటి నేర్చుకుంటే చాలు నాన్న. మనకి ఈ ఒక్క ఫార్ములా టేబుల్ నేర్చుకుంటే మనము ఈజీగా మనం క్వశ్చన్స్ అనేవి గెయిన్ చేసేయచ్చు. ఓకేనా. సో చూడండి. సో నెక్స్ట్ వన్. సో చూడండి, ఫైండ్ ద ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కోఆర్డినేట్ ఆఫ్ ఫోకి, ఓకే, ఫోకి, లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. సో ఫస్ట్ ఇచ్చిన ఎలిప్స్ని మనము ఫార్మేట్లో రాసుకోవాలి కదా. ఎలిప్స్ ఫామ్లో రాసుకోవాలి కదా. సో చూడండి ఇక్కడ 9x² + 16 అంటే ఇది మనకి సెకండ్. సో మనకి ఈ ఫార్మేట్లో వచ్చింది నాన్న. ఈ రెండిట్లో సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో H, K. ఓకేనా, H, K కూడా మనకి ఉంది కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒక ఫార్మేట్లో మనకి వచ్చింది అనమాట. ఓకే, సో మరి చూడండి. ఫస్ట్ గివెన్ ఎలిప్స్. ఏంటన్నా 9x² + 16y² - 36x + 32y - 92 = 0 కదా. సో మరి ఇప్పుడు x వేరియబుల్ ఒక చోట, y వేరియబుల్ ఒక చోట రాసేసుకోండి. ఓకేనా. x వేరియబుల్ అంటే 9x² - 36x నెక్స్ట్ ప్లస్ 16y² + 32y = 92. -92 అటు సైడ్ వెళ్తే +92. ఓకే, సో మరి ఇప్పుడు నేను ఈ రెండిట్లోంచి 9 కామన్ తీస్తా. దీంట్లో 9 కామన్ తీస్తే x² మైనస్ ఎంత 4x. నిమిషం కదా. ఓకే చూడండి, x² - 4x ప్లస్ ఇక్కడ 16 కామన్ తీసా అనుకో y² + 2y = 92. సో మరి ఇప్పుడు ఇక్కడ మనకి x - h² ఫార్మేట్లో రావాలి. x - h² కదా. సో మరి ఇక్కడ మనకి ఎంత యాడ్ చేస్తే హోల్² వస్తుంది కదా. సో చూడండి 9 × x². నేను ఈ 4xని 2 × 2x కింద రాశాను అనుకో +4. లేదు అంటే సరే +4 సరిపోతుంది కదా. అప్పుడు +4 అంటే నేను ఇక్కడ ఎంత యాడ్ చేసా 9 × 4 36 యాడ్ చేసాం.
9 ఇంటూ 4 ఇక్కడేమో 36 యాడ్ చేసాం ప్లస్ 16 ఇంటూ ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై అంటే ప్లస్ 1 అంటే ఇక్కడ 16 యాడ్ చేసాం అంటే 92 ప్లస్ 36 ప్లస్ 16 కదా. ఇక్కడేమో నేను 9 ఇంటూ 4 36 యాడ్ చేసా, ఇక్కడేమో 16 యాడ్ చేసా. సో మరి ఇది కూడా సేమ్ అంతే సైడ్ 96 ప్లస్ 16 బోత్ సైడ్స్ యాడ్ చేశాను అనమాట. సో మరి ఇప్పుడు ఇక్కడ దీన్ని 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 144 అంతే కదా. 92 ప్లస్ 36 ప్లస్ 16 ఎంత 144. ఓకే, ఓకే సూపర్. చూడండి ఇప్పుడు ఈ 144 ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. ఎంత అవుద్ది? 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 144 ప్లస్ 16 ఇంటూ వై మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1 కదా. సో మరి ఇక్కడ 16 టైమ్స్, ఇక్కడ 9 టైమ్స్. ఓకే, సో ఇది తీసుకెళ్ళి అక్కడ రాసేస్తే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 16 కదా. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 16 ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. ఓకే, సో మరి ఇక్కడ సేమ్ హియర్ ఏ ఈక్వల్ టు ఎంత, సారీ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 16. సో దీని నుంచి ఏ ఈక్వల్ టు ఎంత 4. మరి బి స్క్వేర్ ఈక్వల్ టు 9. దీని నుంచి బి ఈక్వల్ టు ఎంత 3. సో ఏ గ్రేటర్ దాన్ బి. సో గివెన్ ఎలిప్స్ ఈజ్ హారిజంటల్. ఎలిప్స్ ఈజ్ హారిజంటల్. ఓకేనా, అంతేనా? ఇచ్చిన ఎలిప్స్ అనేది ఏంటి? హారిజంటల్ ఎలిప్స్. సో ఇప్పుడు నౌ మనల్ని ఏమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫస్ట్ ఎసెంట్రిసిటీ కదా. సో ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు ఏంటన్నా రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే, సో ఏమవుతుంది మరి? రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత 9/16. సో సేమ్ కదా, 16 మైనస్ 9/16. సో ఎంత రూట్ 7/4. సో మరి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? నెక్స్ట్ ఏంటి? ఫోకీ. సో మరి ఫోకీకి ఏంటి మనకి ఫార్ములా? సో ఇదే కదా. సో ఫోకీ, సో ఇది మనకి తీసుకొచ్చింది. సో ఫోకీకి ఏంటి ఫార్ములా? హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా కే కదా. ఏంటన్నా ఫోకీ ఏమవుతుంది? హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా కే. ఓకే, సో మనం ఇక్కడ రాయలేదు కదా. సో ఇక్కడ మనకి, సో ఇక్కడ రాయండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్ కామా కే ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 కామా మైనస్ 1 హెచ్ కామా కే. ఎందుకంటే ఇక్కడ ఇదేమో హెచ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ కదా, ఇదేమో హెచ్, ఇక్కడ వై మైనస్ కే ఈక్వల్ టు -1. హెచ్ కామా కే ఈక్వల్ 2 కామా -1. సో ఇట్లా చూసుకుంటే హెచ్ ఎంత మనకి 2 ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత 4. ఈ ఎంత వచ్చింది? రూట్ 7/4 కామా కే -1. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అయింది. సో ఎంత వస్తుంది? 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 కామా -1. సో అది ఫోకీ. ఓకే, సో మరి నెక్స్ట్ మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇంకా లేటస్ రెక్టమ్ కదా. సో లేటస్ రెక్టమ్, మరి లేటస్ రెక్టమ్ ఏంటన్నా 2b²/a అంతేనా. సో చూడండి ఇదే కదా. సో ఇది ఇక్కడ ఇచ్చాడు, ఏమిచ్చాడు? లేటస్ రెక్టమ్. ఇదిగో లేటస్ రెక్టమ్ ఎంత 2b²/a. ఓకే, సో మరి నెక్స్ట్ సో 2b² అంటే ఎంత అవుతుంది? 2 ఇంటూ b² అంటే ఎంత 9/a అంటే ఎంత 4 2 టైమ్స్. సో 9/2.
సో మరి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇంకా ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. సో మరి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ మనకి ఎంత ఇచ్చాడు? సో చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఎంత ఇచ్చాం? x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకేమో హారిజెంటల్గా ఉంటే ఇది వర్టికల్, హారిజెంటల్గా ఉంటే ఏం లేదు అన్న, హారిజెంటల్ ఉంటే హెచ్ ఏ వస్తుంది, ఓకే. వర్టికల్గా ఉంటే కే బి వస్తుంది, ఇక్కడేమో కే బి వస్తుంది, ఓకే. అన్నిట్లో ఒకటి, హారిజెంటల్గా ఉంటే ఏ వాల్యూ ఉంటుంది, వర్టికల్గా ఉంటే బి వాల్యూ ఉంటుంది. ఏది? ఈ ఫస్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్స్. సెకండ్ స్టాండర్డ్ ఈక్వేషన్స్లో మనకి ఏముంటుంది? హెచ్ కామా ఏ ఉంటుంది, నెక్స్ట్ కే కామా బి. కే బి అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి ఎక్కువగా, ఓకేనా. సో ఏది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమంది? ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ కదా. సో ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ కదా. సో మరి ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఎంత? 2 ప్లస్ ఆర్ మైనస్ ఏ అనేది ఎంత అవుతుంది మనకి? 4 బై √7/4 కదా. ఈ 4 అనేది పైకి వెళ్తుంది. సో ఎంత అవుతుంది మరి మనకి? ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 16/√7. సో ఎక్స్ ఈక్వల్ టు 2√7 ప్లస్ ఆర్ మైనస్ 16/√7. మీరు ఎట్లా ఉంచినా ఓకే, లేదు అంటే దీని సైడ్ తీసుకొచ్చిన √7x ఈక్వల్ టు 2√7 ప్లస్ ఆర్ మైనస్ 16, ఓకే. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, ఓకేనా. సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది అనమాట ఎలిప్స్, ఓకేనా. చాలా అంటే చాలా ఈజీగా జస్ట్ మనం ఆ ఫార్ములా టేబుల్ ఒక్కటి నేర్చుకుంటే చాలు, ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఓకే. సో మరి నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఓకేనా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది ఎలిప్స్, ఓకే. ఈ ఎలిప్స్ నుంచి మనము ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. మరి ఏం చెప్పాను నేను? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి? y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ √a² m² ప్లస్ b² కదా. y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ √a² m² ప్లస్ b² కదా. సో మరి ఇక్కడ దీని నుంచి మనము ఈ ఎలిప్స్ ఈక్వేషన్ నుంచి మనకి a² వచ్చేస్తుంది, m² వచ్చేస్తుంది, ఓకే. ఈ a² వచ్చేస్తుంది, m² వచ్చేస్తుంది. సో ఎక్స్ వై ఎలాగో మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్లో కావాలి టాంజెంట్లో. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ m అంటే స్లోప్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఒక ప్యారలల్ లైన్ ఇచ్చాడు, ఈ లైన్ నుంచి మనము m అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇలా ఇచ్చిన లైన్ నుంచి మనం m ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇచ్చిన లైన్ ఏమవుతుంది? స్లోపు y ఈక్వల్ టు mx ప్లస్ సికి కంపేర్ చేస్తాం. y ఈక్వల్ టు mx ప్లస్ సికి మనం కంపేర్ చేసామనుకో, సో దాని నుంచి మనం m వాల్యూ ఎంత ఉంటే అంత మనకి స్లోప్ అవుతుంది అనమాట. యా, ఓకే. సో చూడండి, సో ఫస్ట్ గివెన్ ఎలిప్స్ ఈక్వేషన్ రాసుకుందామా. సో ఫస్ట్ నౌ గివెన్ ఏమి ఇచ్చాడు? ఎలిప్స్ 2x² ప్లస్ y² ఈక్వల్ టు 8, అంటే 2x²/8 ప్లస్ y²/8 ఈక్వల్ టు ఎంత? 1. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 4 అంటే x²/4 ప్లస్ y²/8 ఈక్వల్ టు 1. సో హియర్ a² ఈక్వల్ టు 4, b² ఈక్వల్ టు ఎంత? 8, ఓకే. సో మనకి ఇక్కడ మనము a గ్రేటర్ దాన్ b, b గ్రేటర్ దాన్ a లెస్ దాన్ b అయ్యేం అవసరం లే, ఓకే. మనకు ఫార్ములాలో కావాల్సింది ఏంటి? మనకి జస్ట్ a² b² వాల్యూ కావాలి అండ్ అలాగే m కావాలి కదా. సో ఇప్పుడు వచ్చేసింది మనకి, ఓకే. a² b² వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోపు కదా. సో గివెన్, సో ఫస్ట్ వన్ గివెన్ ప్యారలల్ లైన్, లేదు అంటే గివెన్ ద ఎలిప్స్ కదా, ద ఎలిప్స్ ప్యారలల్ టు ది లైన్
ద ఎలిప్స్ ప్యారలల్ టు ది లైన్ టు ఏంటన్నా ఎక్స్ మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో మరి దీన్ని మనం చూసుకున్నట్లయితే 2y ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 4. సో y ఈక్వల్ టు ఎంత, 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 కదా, 1/2 ఇంటూ ఎక్స్ 2. సో హియర్ స్లోప్ m ఈక్వల్ టు కదా, స్లోప్ m ఈక్వల్ టు ఎంత, 1/2. సో ఎంతే కదా, మరి ఇదే కదా మనకి m అంటే, ఇది m. y ఈక్వల్ టు mx ప్లస్ cతో మనం కంపేర్ చేసుకుంటే ఎంత అవుతుంది, m ఈక్వల్ టు 1/2. సో ఇప్పుడు రాయండి. సో ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏంటన్నా, y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. సో మరి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు m అంటే ఎంత, 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, మనకి ఇక్కడ ఏ స్క్వేర్, ఇదిగో ఏ స్క్వేర్ ఎంత వచ్చింది 4. సో 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంత 8 కదా. సో 1 అంటే x/2 ప్లస్ ఆర్ మైనస్, సో క్యాన్సిల్ అయిపోతే 1 + 8. ఓకే, సో మరి ఇక్కడే చేసేద్దాం చూడండి, ఇంకా మనకి కొంచెమే కదా సింప్లిఫికేషన్ ఉంది. సో చూడండి, ఓకే. సో ఎంత అవుతుంది, y ఈక్వల్ టు మనకి x/2 ప్లస్ ఆర్ మైనస్ 3, x/2 ప్లస్ ఆర్ మైనస్ 3. దీన్ని ఇంకా చూసుకుంటే y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ 6 కదా, /2. 2 ఇటు సైడ్ వచ్చేస్తే 2y ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ 6 అంటే ఎంత అవుతుందన్న మనకి x మైనస్ 2y ప్లస్ ఆర్ మైనస్ 6 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఏంటిది, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, x మైనస్ 2y ప్లస్ ఆర్ మైనస్ 6 ఈక్వల్ టు 0. ఓకే, సో ఏంటిది జస్ట్ 1. సో నెక్స్ట్ పర్పెండిక్యులర్, సేమ్ కూడా అంతే, సేమ్ అదే ఈక్వేషన్. ఆల్రెడీ ఏ స్క్వేర్ మనకి బీ స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ స్లోప్ m తీసుకుంటాం. ఇక్కడ m ఎంత అవుతుంది మనకి, ఇక్కడ ఎంత అవుతుంది, -1 అవుతుంది కదా. సో అది కూడా చూద్దాం చూడండి. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఏంటన్నా, సెకండ్ది ఎలిప్స్, గివెన్ ఎలిప్స్ perpendicular టు ది లైన్. ఏంటన్నా లైన్ ఎంత, x ప్లస్ వై ప్లస్ 2 కదా, ఎంత x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, సో మరి y ఈక్వల్ టు ఎంత అవుతుంది, -x మైనస్ 2. ఓకే, y ఈక్వల్ టు ఎంత, -x మైనస్ 2. ఓకే, సో మరి ఏమవుతుంది మరి మనకి ఇక్కడ, సో హియర్ comparing to y ఈక్వల్ టు mx ప్లస్ c. సో స్లోప్ m ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్లోప్ m ఈక్వల్ టు ఎంత, -1 కదా. m ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, -1. ఓకే, సో ఇప్పుడు రాయండి. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏంటన్నా, y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. సో y ఈక్వల్ టు m అంటే ఎంత, -1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మరి ఏ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 4 కదా. సో 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 8 అంటే y ఈక్వల్ టు -x ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 అంటే 4 ప్లస్ 8 ఎంత 12. సో చూసుకున్నట్లయితే x ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ √12 ఈక్వల్ టు 0 కదా. మరి ప్లస్ ఆర్ మైనస్ ఇటు సైడ్ వచ్చినా మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కదా. సో x ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ 12. సో ఈ 12ని మనము 4√3 కింద కూడా రాసుకోవచ్చు. నువ్వు ఎట్లా రాసుకున్నావు ఓకే, లేదు x ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ 4√3 రాసుకున్నా ఓకే. x ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ 2√3 ఈక్వల్ టు 0. 2√3 ఈక్వల్ టు 0. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, సో మరి థర్డ్ వన్ ఏమన్నాడు మనకి ఇక్కడ, మేక్ అన్ యాంగిల్ 45 విత్ x యాక్సిస్ కదా.
సో మరి గివెన్ థీటా ఈక్వల్ టు ఎంత అన్నాడు 45 degrees అన్నాడు కదా. సో మరి ఏమవుతుంది మనకి m ఈక్వల్ టు స్లోప్ m ఈక్వల్ టు tan 45 ఈక్వల్ టు ఎంత 1. సో m ఈక్వల్ టు ఎంత 1. సో మరి ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ సో చూడండి అన్న, నేను ప్రతి దానికి ఫార్ములా రాస్తున్నాను. సో మీరు కూడా ఎగ్జామ్లో ప్రతి దానికి ఫార్ములా రాయాలి, ఓకేనా. a² m² ప్లస్ b². సో y ఈక్వల్ టు m అంటే ఎంత 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 1² ప్లస్ 8 అంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూటు ఎంత 12. సో ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ 2√3 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇవన్నమాట, ఈ విధంగా అనేది మనకి ఉంటాయి, ఓకేనా. సూపర్. సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్. సో సేమ్ లానా ఏం లేదు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్. సో ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇచ్చాడు, దీని నుంచి మనము a² b² ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. a² b² ఫైండ్ అవుట్ చేస్తాం, విచ్ మేక్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే సో సేమ్ కదా. ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a² m² ప్లస్ b² అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో విచ్ మేక్స్ అన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నాడు, ఓకే. మరి ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సెస్. సో ఈక్వల్ ఇంటర్సెప్ట్ కాబట్టి మనము లైన్ ఏం తీసుకుంటానన్నా, ఈక్వల్ ఇంటర్సెక్ట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ కే ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ కే ఈక్వల్ టు 0. సో మరి దీని నుంచి m ఈక్వల్ టు స్లోప్ m ఈక్వల్ టు ఎంత వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది, సో దాన్ని తీసుకొచ్చేసి దీంట్లో పెట్టేసేయండి, ఓకేనా. సో మరి ఇది మీరు హోంవర్క్ చేసేయండి, ఓకేనా. ఇది హోంవర్క్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి మీకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి, ఓకే. ఆన్సర్ అనేది కామెంట్ చేయండి, ఓకేనా. సో చాలా అంటే చాలా ఈజీ నాన్న, చూడండి. సో డెఫినెట్గా చేయండి, మిస్ అవ్వకుండా, ఓకే. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఏం చెప్పాను, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ x² ఏంటన్నా స్టాండర్డ్ ఫామ్ ఏంటి, x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1, ఓకే. ఈక్వేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఫామ్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, విచ్ హూస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ, ఓకే. ఫోకీ అంటే ఎస్ కదా, సో ఎస్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి s అంటే AE, 0, ఇంకోటి ఏంటి S మైనస్ AE, 0. ఈ రెండు డిస్టెన్స్ ఎంత అన్నాడు 2 ఇచ్చాడు, ఓకే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెక్స్ రెక్టమ్. సో స్టాండర్డ్ ఫామ్ కదా, లెంత్ ఆఫ్ లేటెక్స్ రెక్టమ్. సో LLR ఎంత ఇచ్చారు అంటే 2b² బై a ఎంత ఇచ్చాడు 15/2 అన్నాడు, 2b² బై a ఈక్వల్ టు 15/2. యా, ఓకే. సో దాని నుంచి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. సో ఈ స్టాండర్డ్ ఫామ్ యూస్ చేసి ఇచ్చిన వీటిని యూస్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఇక్కడ a² b² వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. a² b² వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈ స్టాండర్డ్ ఫామ్లో మనము సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఏం రాస్తారు, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఫస్ట్ రాసుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఏంటన్నా స్టాండర్డ్ ఫామ్ x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1. సో దీనికి ఈక్వేషన్ 1 అని చెప్పేసి అనండి, ఈక్వేషన్ 1, ఓకేనా. సో ఇప్పుడు మరి నెక్స్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ, ఓకే. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకీ ఈజ్ ఎంతనా 2, అంటే
ఎంత ఏఈ కామా 0 అండ్ ఎస్ డాష్ మైనస్ ఏఈ కామా 0 కదా, ఇది ఏ ఇది ఎస్ డాష్ డిస్టెన్స్ కదా. సో మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి ఏఈ ప్లస్ ఏఈ హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ కదా. అంటే ఎంత అవుతుంది మనకి 2ఏఈ ఈక్వల్ టు ఎంత 2 కదా. ఒక్క నిమిషం మీకు ఇట్లా రాసే కంటే ఓకే ఈక్వల్ టు 2. సో మరి ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 2ఏఈ ఈక్వల్ టు 2. సో ఏఈ ఈక్వల్ టు ఎంత 1. ఏఈ ఈక్వల్ టు 1. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎసెంట్రిసిటీ తీసుకోండి. ఓకేనా. ఎసెంట్రిసిటీ అంటే ఈ ఈక్వల్ టు ఎంతనన్నా √1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ కదా. ఓకే. మరి ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసామనుకో ఏమవుతుంది ఈ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే ఈ ఏ స్క్వేర్ ఇటు సైడ్ వచ్చేస్తే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇది కూడా వచ్చేస్తే బి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. బి స్క్వేర్ ఈక్వల్ టు ఓకే బి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే. సో మరి ఈక్వేషన్ 2 అనుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకా మరి మనకి నెక్స్ట్ ఎంత ఇచ్చాడు ఇదిగో లెంత్ ఆఫ్ లేటెక్స్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లేటెక్స్ రెక్టమ్ ఎంత ఇచ్చాడు అన్న ఒక్క నిమిషం. ఓకే చూడండి 2b స్క్వేర్ బై ఏ ఈక్వల్ టు ఎంత 15/2. 15/2 కదా. సో మరి ఇప్పుడు ఏమవుతుంది 2b స్క్వేర్ ఈక్వల్ టు 15a/2 అంటే ఎంత అవుతుంది 4b స్క్వేర్ ఈక్వల్ టు 15a. b స్క్వేర్ ఈక్వల్ టు 15/4 ఇంటూ ఏ. సో ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఓకే కరెక్టేనా. ఓకే. సో మరి ఇప్పుడు ఫ్రమ్ 2 అండ్ 3 సో ఇది బీ స్క్వేరే ఇది కూడా బీ స్క్వేరే. సో మరి ఈ రెండింటిని యూజ్ చేసి ఆల్రెడీ ఏఈ ఎంతో మనకు తెలుసు. ఏఈ ఎంత వచ్చింది 1 వచ్చింది కదా. ఏఈ 1 వచ్చింది. మరి నెక్స్ట్ అలాగే ఇక్కడ బీ స్క్వేర్. సో మరి ఈ రెండింటిని కంపేర్ చేసి మనము ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో చూడండి. సో ఫ్రమ్ 1 and 2 ఓకే సారీ ఫ్రమ్ 2 and 3 ఫ్రమ్ 2 and 3 సో ఎంత అవుతుంది బీ స్క్వేర్ ఎంత అవుతుంది 15/4a ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. అంటే ఇక్కడ 15/4a ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏఈ హోల్ స్క్వేర్. సో 4 ఇటు సైడ్ వచ్చేస్తే 15a ఈక్వల్ టు 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 1 అంటే 4a స్క్వేర్ మైనస్ 4 15a కదా. సో దీన్ని కూడా అటు సైడ్ తీసుకెళ్ళిపోతే 4a స్క్వేర్ మైనస్ 15a మైనస్ 4 ఈక్వల్ టు 0. సో దీనికి మనకి ఫ్యాక్టరైజేషన్ పెడదామా. సో ఫ్యాక్టరైజేషన్ ఎంత అవుతుంది 16 అవుతుంది కదా. అంటే 16 అంటే 4a స్క్వేర్ మైనస్ 16a ప్లస్ a మైనస్ 4 ఈక్వల్ టు 0 వచ్చు కదా. మీ అందరికి ఫ్యాక్టరైజేషన్ స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు కదా. సో సూపర్. సో మరి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం 4a కామన్ తీస్తే a మైనస్ 4 ప్లస్ 1 కామన్ తీస్తే a మైనస్ 4. సో 4a ప్లస్ 1 ఇంటూ a మైనస్ 4 ఈక్వల్ టు 0. సో a ఈక్వల్ టు 4 మైనస్ 1/4. సో a ఈక్వల్ టు మనం ఏం తీసుకుంటాం 4 తీసుకుంటాం. ఎందుకని ఏ అనేది మనకి నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి. ఓకేనా. సో లెట్ ఏ ఈక్వల్ టు ఎంత లెట్ ఏ ఈక్వల్ టు 4. సో మరి ఆ ఏని తీసుకెళ్ళి బీలో ఈక్వేషన్ 3లో పెట్టేసుకోవచ్చు కదా. సో మరి ఈక్వేషన్ 3లో పెట్టేసుకున్నాం అనుకో 3 ఇంప్లైస్ ఏమవుతుంది బీ స్క్వేర్ ఈక్వల్ టు
15/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే సారీ ఏ కదా ఓన్లీ మనల్ని అడిగింది ఏ. ఓకే, సో మరి 4 క్యాన్సిల్ అయిపోయింది. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 15. సో ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 16. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమవుతుందన్న ఈ ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 15 ఈక్వల్ టు 1. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్. అంతేనా? ఇది మనం ఈక్వేషన్ నుంచి చేసాం, లేదంటే రాయండి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్. ఓకేనా? సో సూపర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? సో చూడండి, ఇది కూడా సేమ్ ఉంటుంది నాన్న. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ refer to the major axis, minor axis as the coordinate axis x, y respectively with latex rectum. సేమ్ కదా, ఇందాక కూడా ఇక్కడ మనకి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, లాటస్ రెక్టమ్ ఎంత 15/2 ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, లాటస్ రెక్టమ్ ఎంత ఇచ్చాడు అంటే 2b²/a ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 4కి అంటే 2ae అవుతుంది కదా, 2a ఎంత ఇచ్చాడు 4√2 ఇచ్చాడు. సో దాని నుంచి సేమ్ ఇందాకట్లాగే మనకి ఇక్కడ ఎంత అవుతుంది మరి అప్పుడు 2ae అంటే ae ఈక్వల్ టు ఎంత 2√2. సో ఇక్కడ కూడా మీరు సంథింగ్ 2b² అంటే 2b² ఈక్వల్ టు 4a కదా, 4a అంటే b² ఈక్వల్ టు ఎంత అవుతుంది 2a. సో దీన్ని కంపేర్ చేసేయండి సంథింగ్. నెక్స్ట్ సేమ్ ఇందాక మన ప్రాబ్లం ఎట్లా అయితే చేసామో అదే ప్రాబ్లంలో సేమ్ టు సేమ్ చేసేయండి. ఓకేనా? సో ఇది మీరు హోంవర్క్ చేస్తారా? ఓకే, సో ఇది కూడా హోంవర్క్ చేయండి. ఇదేంటి క్వశ్చన్ నెంబర్ 2. సో ఆన్సర్ అనేది కామెంట్ చేసేయండి. సేమ్ ఫార్ములా స్టాండర్డ్ ఈక్వేషన్. ఓకే, స్టాండర్డ్ ఈక్వేషన్స్లోనే పెట్టండి. ఇది కూడా x² ప్లస్ x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1. అక్కడ a² b² ఫైండ్ అవుట్ చేసి స్టాండర్డ్ ఈక్వేషన్లో పెట్టేసేయండి, అయిపోద్ది, అంతే సింపుల్. ఓకేనా? సో మరి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఎలిప్స్ ఇఫ్ ఫోకస్ అంటే ఎస్ కదా, సో ఫోకస్ ఎస్ ఇచ్చాడు 1, ఓకే 1, ఎసెంట్రిసిటీ ఈ ఇచ్చాడు ఎంత 2/3. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ లైన్, ఓకే అంటే ఎం కదా, సో ఎం లైన్ ఎంత ఇచ్చాడు అన్న లైను క్యాపిటల్ ఎం నాన్న. ఎం అంటే మళ్ళీ స్లోప్ ఎం అనుకునేవారు, సో క్యాపిటల్ ఎం. సో ఇక్కడ ఏమవుతుంది, ఎంత ఇచ్చాడు x + y + 2 ఈక్వల్ టు 0. అయితే ఏమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇందాక చెప్పానుగా మీకు, ఏమని చెప్పాను, ఫోకస్ ఇచ్చినప్పుడు ఎసెంట్రిసిటీ అండ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు సంథింగ్ మీకు స్టాండర్డ్ ఫామ్ ఏంటన్నా SP/PM ఈక్వల్ టు ఎంత అవుతుంది ఈ ఎసెంట్రిసిటీ కదా. సో మరి దీని నుంచి SP ఈక్వల్ టు EPM. SP ఈక్వల్ టు EPM అంటే SP అంటే డిస్టెన్స్ బిట్వీన్, ఇక్కడ P ఈక్వల్ టు ఎంత అవుతుంది x1, y1 అవుతుంది కదా. P అనేది ఎంత x1, y1 అవుతుంది. సో ఈ ఎస్కి పీకి మనము డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ వాల్యూ అంతా మనకి ఇచ్చేసాడు. నెక్స్ట్ PM, ఓకే PM ఆల్రెడీ మనకి స్లోప్ లైన్ ఇచ్చాడు కదా, సో ఈ లైన్ నుంచి మళ్ళీ మనకి ఈ పీకి మనము డిస్టెన్స్ అనేది స్లోప్ లైన్ కదా ఫామ్ చేస్తాం. దాన్ని అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఇచ్చినవి రాసుకోండి. సో గివెన్ ఏమిచ్చాడు, ఫోకస్ ఎస్ ఈక్వల్ టు 1, -1. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 2/3. ఓకే, మరి డైరెక్ట్రిక్స్ లైన్ ఎంత ఇచ్చాడు అన్న x + y + 2 ఈక్వల్ టు 0. సో లెట్ P ఎంత x1, y1. లెట్ P of x1, y1. ఓకే, సో ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్
ఏమని చెప్పాను, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ, అంటే ఎస్పీ ఈక్వల్ టు ఎంత, ఈపిఎం. ఎస్పీ ఈక్వల్ టు ఈపిఎం కదా. సో ఇప్పుడు రాయండి మరి ఎస్పీ లేదా ఎస్పీ. ఎస్పీ ఏమవుతుంది, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంతన్నా ఇది ఎస్, ఏది 1 కామా -1, సో x1 కామా y1 అంటే x1 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 + 1 హోల్ స్క్వేర్ కదా. ఇదే కదా ఎస్పీ, x2 - x1 y2 - y1, x1 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ అంటే ఎంత 2/3. ఈ అంటే ఎంత 2/3. మరి పిఎం చెప్పాను కదా దీనికి లైన్కి ఈక్వేషన్. సో ఎంత అవుతుంది 2/3 ఇంటూ మోడ్ ఆఫ్ x1 + y1 + 2/√a² అంటే 1² + 1. 1² + 1. సో మోడ్ ఉంది కాబట్టి అన్ని పాజిటివ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తాం కదా, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడేమవుద్ది x1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతున్నాను ఇక్కడ 4/9 ఇంటూ x1 + y1 + 2 హోల్ స్క్వేర్ బై 2 కదా. అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 9 ఇటు సైడ్ వచ్చేస్తే సో 9 ఇంటూ మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేసేయండి. x1² - 2x1 + 2 నెక్స్ట్ ప్లస్ y1² + 2y1 + 2 + 1 కదా, సారీ ఇక్కడ కూడా +1 వస్తుంది కదా, +1 ఈక్వల్ టు సో 2 ఇంటూ ఇది మొత్తం చేస్తే x1² + y1² + 4 ప్లస్ 2x1y1 + 4y1 + 4x1 కదా. సో మరి ఏంటి a + b + c హోల్ స్క్వేర్, అంతే కదా. x² + y² + c² అంటే a + b + c హోల్ స్క్వేర్, a² + b² + c² + 2ab + 2bc + 2ca. సో అదే రాశాను నేను ఇక్కడ. ఓకే, సో మరి మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే మనకి లెంత్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి వేరే స్లైడ్లో రాసుకుందాం. ఓకేనా. సో మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే ఎంత అవుతుంది 9x² 9x1² మైనస్ ఎంత అవుతుందన్న 18x1 ప్లస్ 9 ప్లస్ 9y1² ప్లస్ 18y1 ప్లస్ 9 ఈక్వల్ టు సేమ్ దాన్ని కూడా చేసేస్తే 2x1 + 2y1 2x1² + 2y1² ప్లస్ 8 అంతే కదా. 2 × 4 ఎంత 8. నెక్స్ట్ 2 × 2 ఎంత 4x1y1 ప్లస్ 4x1y1 ప్లస్ 8x1 ప్లస్ 8y1. ఓకే, సో ఇది మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. సో మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 7x1² లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా పడుతుంది, రాసుకోండి. ఏంటి 9x1² ప్లస్ 9y1² ప్లస్ నెక్స్ట్ మైనస్ వస్తుంది కదా, సో మైనస్ 18x1 ప్లస్ 18y1 ప్లస్ 9 × 9 9 ప్లస్ 9 18. ఇటు సైడ్ వచ్చేస్తే -2x1² మైనస్ 2y1². నెక్స్ట్ ఎంత వస్తుంది మైనస్ 4x1y1 మైనస్ 8x1 మైనస్ 8y1 మైనస్ 8 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు తీసేయండి ఎంత అవుద్ది 7x1² ప్లస్ 7y1². మరి నెక్స్ట్ x1 18 8 ఎంత -26x1. నెక్స్ట్ ఇక్కడేమో పాజిటివ్ అక్కడేమో నెగిటివ్, సో ప్లస్ 10y1. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కదా, సో -4x1y1. యాక్చువల్లీ ఇది ఇక్కడ రాయాలి బట్ నేను ఇక్కడ రాసేసా, చూడండి. నెక్స్ట్ ప్లస్ 10 ఈక్వల్ టు 0.
సో మనకి ఏమైనా కామన్ పోద్దా? సో కామన్ పోయినా మళ్ళీ ఇక్కడ 7 ఉంది, ఇక్కడేమో ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ మొత్తం ఈవెన్ ఉంది. సో అలా వదిలేసేయండి. సో దేర్ ఫోర్ మనల్ని అడిగింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ కదా. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈస్ ఏంటన్నా ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ 7x స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 26x ప్లస్ 10y ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. సో లెంతీగా ఉందా? సో బట్ ఈజీగా ఉంటుంది చూడండి. ఓకే, మనకి క్యాలిక్యులేషన్లో ప్లస్ మైనస్లో మిస్టేక్ రాకుండా చూసుకోండి చాలు. ఓకేనా? సో సూపర్. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో మరి ఈ విధంగా అనేది మనకి ఎలిప్స్లో 4 మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. ఓకే, సో మరి మీకు ఎప్పటికప్పుడు టార్గెట్ సిరీస్ గురించి అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.